नमः। जय श्रीराम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। लाभस्तेषां जयत्तेषां कुतस्तेषां पराभवः। येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यः। नमोऽस्तु चंद्रार्कमरुद्गणेभ्यः। జై శ్రీరామ్. శ్రీ రామరాజ్యం కోసం శ్రీ సివిఎల్ నరసింహారావు గారు సంకల్పించినటువంటి సహస్రకోటి రామనామ జపయజ్ఞంలో భాగంగా మనం ఈరోజు సాహితీ నివేదన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. గగనం గగనాకారం సాగరః సాగరోపమః శ్రీమద్ రామాయణం రమ్యం శ్రీమద్ రామాయణం యథా. అంటే ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చగలం, ఆకాశాన్ని ఇంకో దాంతో పోల్చలేం. అలాగే సముద్రాన్ని కూడా సముద్రంతోనే పోలుస్తాం, కానీ సముద్రం లాంటి దాన్ని ఇంకో దాన్ని చూపించలేం. అలాగే రామాయణం అంత రమ్యమైనది గొప్పది ఏది అంటే రామాయణం అంత రమ్యమైంది రామాయణమే. అటువంటి రామాయణం మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర. ఆ రామాయణం గురించి బ్రహ్మదేవుడు యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని చెప్పాడు. ఎంతకాలం అయితే ఇక్కడ ఈ భూప్రపంచం మీద గిరులు ఉంటాయో, నదులు ప్రవహిస్తూ ఉంటాయో, అంతకాలం పాటు రామాయణ కథ ఉంటుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పున్నాడు. ఈ రామాయణాన్ని సీతాయా చరితం మహత్తని పౌలస్య వధ అని కూడా అంటారు. నదీనాం సాగరో గతి అన్నట్లుగా మన యొక్క సమస్త చర్యలు కూడా భగవంతుని సేవకు వినియోగించాలి. శివమానస పూజా స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఆత్మాత్మం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థితి సంచార పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో అని చెప్పారు. అంటే నా ఆత్మయే పరమాత్ముడు, నా యొక్క ప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అనేటువంటివి నా యొక్క సహచరులు, నా శరీరమే గృహం, నేను చేసేటువంటి చేష్టలన్నీ పూజలు, నేను పోయే నిద్రే సమాధి స్థితి, నా యొక్క కదలికలన్నీ నీకు ప్రదక్షిణాలు, స్తోత్రాన్ని సర్వాగిరో, నేను చేసేటువంటి మాట్లాడే ప్రతి పలుకు నీకు స్తోత్రమే అని అంటారు. అంటే మన జీవన క్రియలు అన్నీ కూడా భగవంతుని యొక్క అర్చనగా ఉండాలి. అలాగే సంగీతము, సాహిత్యము, నాట్యము, చిత్రలేఖనము, శిల్పము, ఈ మొదలైనటువంటి కళలన్నీ కూడా భగవదారాధనకే వినియోగించి ధన్యులయ్యారు మన ఆ వాగ్గేయకారులందరూ కూడా. రామాయణాన్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా రాశారు. రామాయణం ప్రతి కవి అయినటువంటి ప్రతి వాడు కూడా రామాయణాన్ని తన యొక్క శైలిలో చెప్పటం అనేటువంటిది జరిగింది. రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, మన విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షము, ఆధ్యాత్మ రామాయణము, తర్వాత రామచరిత మానసము, ఇలా రామకథని అనేక మంది కవులు అనేక విధాలుగా తమదైనటువంటి శైలిలో చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం శ్రీరాముడికి సాహిత్యాన్ని నివేదనగా అర్పించాలి అని సంకల్పించుకున్నాం. రామయ్యని ప్రేమించే వారికి, హృదయంలో ఆర్తి ఉన్న వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ ఏ భావాలు ఉప్పొంగుతాయో అదే కవిత్వంగా రూపుదిద్దుకుంటుంది. అలా రాముని కీర్తించడానికి కావలసిన ఒకే అర్హత రాముని యందు భక్తి, ప్రేమ, కీర్తించాలనే ఆర్తి తప్ప ఏ అధికారాలు, అహంకారాలు అవసరం లేదు. పోతనామాచ్యుడు భాగవతాన్ని
రచించే ముందు అన్నాడట, పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా అని భాగవత రచనకి పూనుకున్నాడు. అలా మనందరికీ ఈ సహస్రరామనామ జపయజ్ఞం నిర్వహించుకునే శక్తిని, సంకల్ప సిద్ధిని ఆ రామచంద్రుడే ఇచ్చుగాక. అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు రచించి మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసుడు కూడా హృదయంలో ఉన్న తాపాన్ని తగ్గించుకోవటం కోసం అని చెప్పేసి భాగవత రచన చేశాడు. అంటే భగవంతుడి గురించి ఎంత చెప్పినా కానీ తనివి తీరటం అనేటువంటిది ఉండదన్నమాట. ఆయన యొక్క కథల్ని కథలుగా చెప్పుకున్నప్పుడు కానీ తృప్తి కలగదు. భగవంతునిపై గల భక్తిని కవితా రూపంలో ప్రవహిస్తే అది ఆ రచించిన వాళ్ళకి, అది విని పాడుకుంటున్న వాళ్ళకి కూడా ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, సంకల్ప సిద్ధిని ఇస్తుంది. వారికి హృదయంలో ఉన్నటువంటి తాపం ఉపశమిస్తుంది. అందుకని మనం ఈ లలిత కళలన్నింటినీ కూడా సంగీతార్చన, నాట్య నీరాజనం, సాహితీ నివేదనం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అన్ని రకాలైనటువంటి విధానాలతోటి కూడా భగవంతుణ్ణి పూజించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాయిని రమణిని చేసిన రాముడు మనల బ్రోవడ శరణు వేడగా, రాయిని రమణిని చేసిన రాముడు మనల బ్రోవడ శరణు వేడగా, పక్షికి మోక్షమునిచ్చిన రాముడు మనల బ్రోవడ శరణు వేడగా, ఉడుతకు చిహ్నమునిచ్చిన రాముడు మనల బ్రోవడ శరణు వేడగా, సుగ్రీవునికి అభయమునిచ్చిన రాముడు మనల బ్రోవడ శరణు వేడగా, విభీషణునికి రాజ్యమునిచ్చిన రాముడు మనల బ్రోవడ శరణు వేడగా, దాసుని దేవుని చేసిన రాముడు మనల బ్రోవడ శరణు వేడగా, ముందు రాముడు వెనక రాముడు కుడి ఎడమల రాముడు, అటువంటి రాముడు మనలందరినీ రక్షించుగాక. ఈ రాముడు ఎవరు ఏది కోరితే అది ఇస్తాడు, ఎవరు ఏది కావాలనుకుంటే అది ఇస్తాడు. మనం ఏం కోరుకుంటున్నాం? రామరాజ్యం కోరుకుంటున్నాం. అటువంటి రామరాజ్యాన్ని మనకి తప్పకుండా శ్రీరామచంద్రుని దయ వల్ల మనకు లభిస్తుంది. ఈ రామనామాన్ని నిరంతరం జపించే ఆంజనేయుడు దేవుడయ్యాడు. దాసుని దేవుని చేసిన రాముడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్ అంటారు. బుద్ధిని, బలాన్ని, యశస్సుని, ధైర్యాన్ని, అజాడ్యాన్ని, వాక్ పటిమని అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన రహస్యం ఏమిటి? రామనామం రామోపాసన చేయటం వల్ల ఆంజనేయుడికి అలాంటి శక్తి లభించింది. కాబట్టి మన అందరం కూడా రామనామాన్ని ఉపాసించి అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకొని మోక్షరాముణ్ణి చేరుకోవాలి. ఈ రామచింతన వల్ల మనలో ఉన్నటువంటి ఆసురీ ప్రవృత్తులన్నీ కూడా నశిస్తాయి. రామ అంటూ ప్రాణాలు వదిలాడే మారీచుడు అటువంటి వాడికి కూడా సిద్ధి కలిగింది. కాబట్టి రామోపాసనతో పౌరులందరూ మన రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆసురీ ప్రవృత్తుల్ని వదిలితే మన రాజ్యం రామరాజ్యం అవుతుంది. రామరాజ్యంలో పౌరులందరూ ఎలా ఉంటారట? ధర్మపరులేట అందరూ. కాముకుడు కానీ, లోభి కానీ, క్రూరుడు కానీ, విద్యాహీనుడు కానీ, అసత్యవాది కానీ ఎవ్వరూ రామరాజ్యంలో లేరు. రామరాజ్యంలో ఉన్న స్త్రీలకు వైధవ్యం లేదు, క్రిమికీటాదుల భయం లేదు, వ్యాధి భయం లేదు. రామరాజ్యంలో వంచకులు లేరు, పెద్దలు పిల్లలకి పితృకార్యం చేసే పరిస్థితి లేదు. వేదాంగవేత్తలకి, సమస్త శాస్త్ర కోవిదులకి అయోధ్య ఆలవాలం. అక్కడ ఇంకొక చమత్కారం ఉన్నది. వైద్యులకి, న్యాయాధీశులకి, కారాగార సిబ్బందికి పని లేదుట. ఏ పని లేకపోయినా కూడా వారికి వేతనాలు ఇచ్చేవారట. అంటే వైద్య వ్యవస్థ, న్యాయాధీశుల వ్యవస్థ, కారాగార వ్యవస్థ ఉండాలి, కానీ వారికి పని ఉండకూడదు. అటువంటిది రామరాజ్యం అంటే. అటువంటి రామరాజ్యంలో ఈ వ్యవస్థల వాళ్ళు ఎటువంటి పని లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు రాజుగారు ఇచ్చినటువంటి జీతభత్యాలు తీసుకుంటూ కూడా వాళ్ళ యొక్క సాధనా క్రమంలో ముందుకు పోయే పని చేసేవాళ్ళట. అలాగే రామరాజ్యంలో నిత్య పుష్పాహ నిత్య ఫలాహ, ఎప్పుడు ఫలపుష్పాదులతో రామరాజ్యం కళకళలాడుతూ ఉండేది. వృక్షో రక్షతి రక్షత అనేది నినాదంగా కాకుండా వాళ్ళకి ఆచరణగా ఉండేది. అక్కడ సర్వకాల సర్వావస్థల్లోనూ ఎప్పుడు కావాల్సిన అవసరమైన సందర్భాల్లో వానలు పడుతూ ఉండేవి, పంటలు పండేవి. అందరూ ఎంతో సుభిక్షంగా, సంతోషంగా, భక్తి తత్పరులై ఉండేవాళ్ళు. చూసారా, రామరాజ్యం అంటే అట్లా ఉంటుంది. అటువంటి రామరాజ్యం రావాలని, అందరూ బాగుండాలని సంకల్పించి మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటూ మనకి ఇప్పుడు శర్మగారు
తమ యొక్క సందేశాన్ని ఇస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. నేను సాహితీ నివేదన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జై శ్రీరామ్. నేను మొదలెట్టాలా అండి? అవునండి, చెప్పండి సార్. జై శ్రీరామ్. ఈనాటి సాహితీ నివేదన కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగించినటువంటి మిత్రుడు సివిఎల్ నరసింహారావు గారికి ముందుగానే ధన్యవాదాలు చెప్తూ, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యద్ ఆలోచనామృతం అన్నారు. మనం సంగీతంతో ఇంతకు ముందు కార్యక్రమాలు చేస్తున్నాం, సంగీతార్చన చేశాం. ఇప్పుడు సాహితీ నివేదన అంటే సాహిత్యం, అంటే సంగీతంలో కూడా సాహిత్యం ఉంటుంది. వాగ్గేయకారులు అందుకనే వాళ్ళ కృతులు రాస్తారు. కాకపోతే అందులో మన దృష్టి అంతా కూడా సంగీతం మీద ఉంటుంది, సాహిత్యం మీద దానికి ద్వితీయ ప్రాధాన్యం ఇస్తాం. కానీ ఇవాళ కార్యక్రమంలో సాహిత్యానికి అన్నమాట. మన ప్రాచీన కాలం నుంచి కూడా అసలు కవిత్వం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి, పరమ లక్ష్యం ఏమిటి అని చెప్పి చర్చ జరిగినప్పుడు విశ్వశ్రేయ కావ్యం అని చెప్పి పేర్కొనడం జరిగింది. కనుక ప్రతి కవి యొక్క తన యొక్క రచన యొక్క పరమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంది ఏమిటంటే విశ్వమానవ శ్రేయస్సు. మనం ఆధునిక కాలంలో చెప్పినప్పుడు మామూలుగా సామాజిక స్పృహ అంటూ ఉంటాం. అట్లాగే కావ్యాలంకారాన్ని రచించినటువంటి ముమ్మటుడు అనేటువంటి ఆయన కూడా కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతి రక్షతయే సద్యః పరినివృత్తయే కాంతా సంహితయోపదేశయుజే అని కావ్యం యొక్క లక్షణాలు. అంటే కావ్య రచన చేయడంలో ఒకటి కవులకి కీర్తి ఉంటుంది, అంతో ఎంతో అర్థ ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటితో పాటుగా ఏమిటంటే శివేతి రక్షతయే, కనుక మనని పరమశివుడు కాపాడేటువంటి తత్వాన్ని కూడా కావ్యత్వంలో వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు. కనుక ఆ విధంగా కావ్యం యొక్క పరమ లక్ష్యం విశ్వమానవాళి యొక్క శ్రేయస్సు. అయితే ఈ శ్రేయస్సు ఎలా ఉంటుంది, లేకపోతే ఎవరిలా ఉండాలి మనం అనేటువంటిది ఎప్పుడైతే మనకి ఒక సామాన్య మానవులమైనట్టు మనకి ఆ సందేహం వచ్చినప్పుడు కవులు కొన్ని ఆదర్శమైన యొక్క చరిత్రలు, వారి వృత్తాంతాలు మనము. అట్లాగే కావ్యం ఎప్పుడు కూడా రచనలో ఎప్పుడు కూడా మానవాళి శ్రేయస్సు ఉండాలి, దాంతో పాటుగా అంత ఆ విషయం ఉండాలి, సత్యమై ఉండాలి. కవిత్వం చెప్పేటప్పుడు కూడా కొంత మనం మామూలుగా దూరదర్శన్ లోగో ఒకటి చూస్తూ ఉంటాం. ఆ లోగో ఎవరైనా సునిశ్చితంగా పరిశీలిస్తే దాని కింద సత్యం, శివం, సుందరం అనేటువంటి 3 పదాలు ఉంటాయి. సత్యం, శివం, సుందరం. కనుక ఆ రకమైనటువంటి, అంటే అది మన యొక్క భారతీయ విధానం. అందుకని కవిత్వము చెప్పటం యొక్క పరమ ప్రయోజనము, కవుల యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే ఒక సామాన్యుణ్ణి ఒక అసామాన్యుడిగా తీర్చిదిద్ద, మానవుణ్ణి మాధవుడిగా పరివర్తింపజేయటం.
ఇది మన యొక్క కవుల యొక్క లక్ష్యమై ఉంది. భారతీయ సాహిత్యంలో వేదవాంగ్మయం ఉంది, కానీ వేదవాంగ్మయానికి అపౌరుషేయం అని పేరు కనుక అది శృతి. దానికి రచయిత అంటూ ఎవరూ లేరు. కానీ భారతీయ సాహిత్యంలో ఆదికవి అనేటువంటి పేరు పొందినటువంటి, సంస్కృతంలో ఆదికవి అని పేరు పొందినటువంటి వాల్మీకిని ఒకసారి స్మరిస్తూ రామ రామేతి మధురం మధురారం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి తర్వాత మొత్తం అపారమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, వేద విభాగాలు చేశాడు, అందుకనే వేదవ్యాసుడు అయ్యాడు. అష్టాదశ పురాణాలు రచించారు. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఎంత చేయగలడో అంతకన్నా ఎక్కువ చేసినటువంటి మహానుభావుడు. అందుకనే వ్యాసుడిని వర్ణిస్తూ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి శంభు భగవాన్ బాదరాయణ అన్నారు. కనుక ఆయనకి ఒకే ముఖం కలిగినటువంటి బ్రహ్మ అంత జ్ఞానం కలిగిన వాడు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి, రెండు చేతుల్లో కలిగినటువంటి అపర మహావిష్ణువు. అఫాలలోచన శంభు, నుదుటి యందు నేత్రం లేనటువంటి పరమశివుడు. అటువంటి వ్యాసుడి యొక్క వాంగ్మయం. ఇట్లా మన భారతీయ సాహిత్యం అంతా కూడా ఒక పరంపరగా కొనసాగుతూ వచ్చింది. కనుక కేవలం మన భారతీయులందరినీ కావడమే కాకుండా, వాళ్ళనే కాకుండా మొత్తం కృణ్వంతో విశ్వమార్యం, మొత్తం సమస్త విశ్వాన్ని కూడా ఆర్యీకరించడం, అంటే ఆర్యులతో నింపాలి. రామాయణంలోనే అసలు ఆర్యుడు అంటే ఎవరు, అసలు ఆర్యుడి యొక్క లక్షణం ఏమిటో వాల్మీకి రామాయణంలో వర్ణించడం జరిగింది. కర్తవ్యం ఆచరన్ సుష్టు అకర్తవ్యమనాచరేత్ తిష్టతి ప్రకృతాచారే సదా ఆర్య ఇతి స్మృత సవా ఆర్య ఇతి స్మృత. కనుక కర్తవ్యం ఆచరేత్ సుష్టు, తనకి ఏదైతే తనకి విధి విహితమైనటువంటి తన కర్తవ్యం ఏదైతే ఉందో అది చక్కగా ఆచరించేవాడు. అకర్తవ్యం అనాచరేత్, ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండేవాడు. అలాగే ప్రకృతి ఆచారాలు, అంటే ఆ సమయానికి లేకపోతే ఆ కాలానికి అనుకూలమైనటువంటి ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా అనుసరించేవాడు. అటువంటి వాడిని ఆర్యుడు అని చెప్పడం జరిగింది. కనుక ఈ విధంగా మొత్తం విశ్వం అంతటా కూడా ఒక చక్కని మానవ సమూహం నిర్మాణం కావాలి అనేటువంటి లక్ష్యం మన శాస్త్రాలు చెప్పాయి. అదేవిధంగా శాస్త్రాలకి వ్యాఖ్యానంగా ఉండేటువంటి కావ్యాలు చెప్పాయి. అలాగే వేదంలో చెప్పబడినటువంటి వేదోపబృంహితములైనటువంటి పురాణాలు, వేదంలో ఏ ధర్మం అయితే చెప్పేదో ఆ ధర్మాన్ని పురాణ రూపంలో వ్యాసుడు అందించాడు. కనుక ఆ విధంగా భారతీయ సాహిత్యం యొక్క గొప్పతనం, ఔన్నత్యం. అట్లాగే భారతీయ సాహిత్యంలో ప్రధానమైనటువంటి భాగం భక్తి సాహిత్యం. కనుక ఆ విధంగా అందుకనే భాగవతం కూడా, వ్యాసుడు రచించిన భాగవతం అంటే భగవతి భక్త భాగవత అని, అంటే భగవంతుని యందు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ గురించి ఆ భాగవతం అంతా కూడా ప్రహ్లాదుడు, అంబరీషుడు, ధ్రువుడు ఇలాంటి పరమ భక్తాగ్రగణ్యుల యొక్క గురించి వర్ణించబడింది. అందుకని అటువంటి భారతీయ సాహిత్యంలో ఉండేటువంటి భక్తి సాహిత్యాన్ని గురించి మనం, అంటే ఇక్కడ మనం రామనామ జప మహాయజ్ఞం కనుక ప్రసన్న గారు చెప్పినట్టుగా రాముని యందు భక్తి కలిగినటువంటి, అటువంటి ఆ రాముని యందు భక్తి కలిగినటువంటి అనేక మంది రచయితలు, వాగ్గేయకారులు, కవులు తమ తమ భక్తిని కవితా రూపంలో వాళ్ళు ప్రదర్శించి ఆ రాముణ్ణి సేవించారు. అట్లాగే మన శరీరంలో ఉండేటువంటి సమస్త అవయవాలు, జ్ఞానేంద్రియాదులు ఇలాంటివి అన్నీ కూడా భగవంతుని యొక్క స్మరణ కోసం ఉపయోగించమంటాడు.
శ్రీ లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో జిహ్వీ కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమార్చయ అచ్యుత కథా శ్రోతుద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయం హరేర్గచ్చ అంఘ్రియుగ్మాలయం జిఘ్రగ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్ నమో అధోక్షజాం. కనుక దీనికే మామూలుగా మన తెలుగులో చెప్తూ ఉంటారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడు దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని. కార్యములు చేయనటువంటి వాళ్ళంతా కూడా పాపం ఆ తల్లికి ప్రసవ వేదన కలిగించి ఆ కష్టాన్ని కలిగించటానికి మాత్రమే పుట్టారు తప్ప వేరే దేనికి లేదు అని చెప్పంటారు. తస్య జననమే వాస్తు జననీ క్లేశకారిణ అంటారు. అటువంటి ఆ కవులు అందుకే అంటుంటారు, కవిత్వం యొక్క గొప్పతనం పరమశివుడు కూడా తెలియదు అంటారు, కష్టం అంటారు. గానం విషయంలో చెప్తూ శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పణి. శిశువు పశువు పణి సర్పం కూడా గానరసాన్ని అనుభవిస్తాయి, ఆనందిస్తాయి. కానీ కోవేత్తి కవితాతత్వం శివో జానాతివా నవా, ఆ కవిత్వం యొక్క తత్వాన్ని, ఆ కవిత్వం యొక్క మహాత్యాన్ని మాత్రం ఆ విధంగా అటువంటి మన యొక్క లలిత కళలన్నీ కూడా భగవంతుని కేంద్రంగా చేసుకుని ఆవిర్భవించినవి, లేకపోతే పరిఢవినవి. ఒక శిల్పి అందమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని చెక్కుతాడు, తయారు చేస్తాడు, అది కేవలం పరమాత్మ యొక్క ఆరాధనగా. ఒక చిత్రకారుడు అందమైనటువంటి రవివర్మ లాంటి వాడు బ్రహ్మాండమైనటువంటి చిత్రకారులు ఆధునిక వాళ్ళు ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని అత్యంత సుందరంగా చిత్రిస్తారు. కనుక ఆ విధంగా వీళ్ళందరూ కూడా పోతనాడు, బమ్మెర పోతనామాత్యుడు, త్యాగరాజస్వామి, అట్లాగే భక్త రామదాసు, వీళ్ళంతా కూడా అందుకనే వీళ్ళందరూ కూడా నాదబ్రహ్మని ఉపాసించారంటారు. త్యాగరాజస్వామి వారు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని. కనుక ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి ద్రవ్యమయ విషయం ఎక్కడా కూడా లేకుండా కేవలం నాదోపాసన, నాదబ్రహ్మని ఉపాసించారు. ఆ విధంగా అందుకనే చైతన్యం సర్వభూతానాం నిర్వృత్తిర్ జగదాత్మనాం నాద బ్రహ్మ తదానంద అద్వితీయముపాస్మయే. ఇంకా వేరే ఏమీ లేకుండా కేవలం నాద బ్రహ్మని ఉపాసించినటువంటి, తరించినటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా ఆ మన వాగ్గేయకారులు. ఆ విధంగా అందుకే అంటారనమాట, త్యాగరాజస్వామి లేకపోతే వీళ్ళందరి యొక్క భక్తి కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఆ భక్తి పారవశ్యం అది వాళ్ళలోనే కదా, పాడిన వాళ్ళలో కూడా. ఒకసారి పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఏదో మాటల్లో చెప్తూ అక్బర్ ఆస్థానంలో ఉండేటువంటి తాన్సేనుతో ఒకసారి అక్బరు ఆస్థానంలో ఉన్నప్పుడు అన్నాడు, నేను నిన్న సాయంత్రం అలా వ్యాహళికి షికారుకు వెళితే అలా కొండ పక్క నుంచి వెళ్తుంటే ఒక అద్భుతమైనటువంటి గానం వినిపించింది. అది ఇంకా ఎంత అద్భుతంగా ఉందో అంటే నేను చెప్పలేను, వర్ణించలేను అని. అయితే నేను కూడా ఆ గానం వింటానంటాడు. పదాన్ని మళ్ళీ మర్నాడు ఆయన తీసుకెళ్తాడు. కనుక ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు ఆయన వింటాడు. తర్వాత అడుగుతాడు, ఎందుకు ఆయనకి అంత గాన మాధుర్యం, ఆ గానంలో అంత మాధుర్యం ఎందుకుంది, నువ్వేమనుకోకు, నీకన్నా కూడా మంచి గాన మాధుర్యం ఉందంటే, ఏమీ లేదు ప్రభు, ఇందులో చాలా పెద్ద విషయం ఏం లేదు, నేను నా సంగీతం అంతా మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను ఉపయోగిస్తున్నాను, అతడు భగవంతుని సంతోష పెట్టడానికి ఉపయోగిస్తున్నాడు, అతడు సంగీతం ద్వారా భగవంతుని ఆరాధిస్తున్నాడు, అందుకని అతనిలో ఆ గాన మాధుర్యం ఉందంటారు. కనుక వీళ్ళందరూ కూడా తమ యొక్క
సామర్థ్యాన్ని అంతా కూడా భగవంతుని యొక్క గుణగానాల కోసం ఉపయోగించారు. మన అదృష్టం ఏంటంటే ఇలాంటి మహాపురుషులు జన్మించినటువంటి భారతదేశంలో మనం అంతా పుట్టాం. వాళ్ళందరి యొక్క వారసులంగా మనం ఉండటం మన అదృష్టం. అసలు భారతదేశంలో పుట్టడమే చాలా గొప్ప విషయం అని చెప్పి విష్ణు పురాణంలో పేర్కొనడం జరిగింది. గాయంతి దేవాహ కలగీతకాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయోః పురుషాసురత్వాత్ అని దేవతలు గానం చేస్తున్నారు. ఆహా, భారతీయులు, భారతదేశంలో జన్మించినటువంటి భారతీయులు ఎంత అదృష్టవంతులో అని చెప్పి. అటువంటి స్వర్గానికి మోక్ష పదానికి కూడా మార్గం చూపించేటువంటి ఆ భరతమాత బిడ్డల మనమంతా. అటువంటి ఎంతో సుకృతంతో మనం జన్మించినటువంటి ఈ దేశంలో, అందులో సాక్షాత్తు రామచంద్ర విభుడు రావణవధ అంతా అయిపోయిన తర్వాత లక్ష్మణుడు లంకానగరం అంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఎక్కడ చూసినా బంగారమే, మొత్తం లంకానగరం అంతా నిండిపోయింది. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య మళ్ళీ మనం అయోధ్య దాకా ఏం వెళదాం, అక్కడ ఎలాగా భరతుడు పరిపాలిస్తున్నాడు కనుక మనం ఇక్కడే ఉండి ఇక్కడే పరిపాలిస్తూ ఉంటే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించమని. అప్పుడు వెంటనే రాముడు అంటాడు, అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కనుక లంకా నగరం ఎంత బంగారమయమైపోయినా కూడా నాకు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అటువంటి స్వర్గంతో తుల్యమైనటువంటి మన మాతృభూమి అని చెప్పి ఆ మాతృభూమి యొక్క కల్పన, దాని యొక్క ప్రాధాన్యం వర్ణించినటువంటి శ్రీరామచంద్రుడు పరమ దేశభక్తుడు. మనం మిగతా అన్నీ చెప్పాం, దాంతో పాటుగా ఆయనకి ఉన్నటువంటి ఈ దేశం ఎడలు ఉండేటువంటి భక్తి. ఆ రకంగా ఇవాళ మనం ఈ సాహితీ నివేదనం చేస్తున్నాం. అందుకనే కవిత్వం కూడా ఏమిటంటే సుకవిత యజ్ఞస్తి రాజ్యేన కిం. ఒక మంచి కవిత్వం కనుక మనం చెప్పగలిగితే అసలు రాజ్యాలు ఎందుకు, హాయిగా కవిత్వం చెప్పుకుంటూ గడిపేయచ్చు అని చెప్పి అంటారు. అందుకని జయంతి తే సుకృతినః కవీశ్వరాణం నాస్తి తేషాం యశక్కాయః జరా మరణజం భయం అంటారు. కనుక వాళ్ళ ఆ సుకృతినః కవీశ్వరులు, ఆ కవియులంతా కూడా సుకృతులు. వాళ్ళ యొక్క యశస్సు అనేటువంటి శరీరానికి వృద్ధాప్యం ఉండదు, లేకపోతే మరణం ఉండదు. నిరంతరం వాళ్ళ యొక్క యశశ్చంద్రికలతో వాళ్ళు మానవాళికి అంతటినీ కూడా మార్గదర్శనం చేస్తూనే ఉంటారు. దీంతో పాటుగా ఇంకో మాట కూడా చెప్పారు, కుకవిత్వం పునఃసాక్షాత్ ముతిరాహుర్ మనీషిణామని. కుకవిత్వం చెప్పే వాళ్ళకి అది వాళ్ళకి చావుతో సమానం. ఎందుకంటే మన దేశంలో లేవు, కానీ పాశ్చాత్య దేశాల్లో రచనల్ని ఒక ఆయన మర్డర్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పి ఒక నవల రాశాడు. మర్డర్ ఈజ్ అన్ ఆర్ట్. కనుక అలాంటిది కాదు. అందుకని ఏమిటి అంటే మన మహానుభావులంతా కూడా రచించినటువంటి ఈ కవిత్వం, వీటిని మనం ఒకసారి స్మరించుకునేటువంటి అదృష్టం కలిగింది. నేను కేవలం 2 పద్యాలు చదివి నేను ముగిస్తాను. శబరి అనేటువంటి లఘు కావ్యం రాసినటువంటి మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు ఆ రాముడి యొక్క దర్శనం అవగానే ఆ శబరిమ తల్లి యొక్క ఆనందం దాన్ని వర్ణిస్తూ అసలు ఆయన నడకని వర్ణిస్తాడు. ఆయన నడలో ఎంతటి అందమున్న ఎదిరా నాయన్న, నడలో ఎంతటి అందమున్నది అదిరా నాయన్న, భూదేవిని అడుగుల్ ముద్దుడు కొంచు ఉన్నది. ఆ భూమాత ఆయన నడుస్తుంటే రామచంద్ర ప్రభు యొక్క అందమైన నడకతో ఆయన అడుగుల్ని భూమాత ముద్దు పెట్టుకుంటోందిట. నీవిట్లు కాలిడి రాగా ఒక ఇంత పల్కగదవోయి ఎట్లు చెల్లింప చొచ్చెడినో చూతము శారదా చరణ మంజీరమ్మే సుంకమ్ములను.
కనుక నీ యొక్క ఆ నడక, ఆ యొక్క ధ్వని చివరికి శారదా మంజీరములు, శారదాదేవి యొక్క ఆవిడ ధరించినటువంటి ఆ మంజీరముల యొక్క ధ్వని కన్నా అందంగా ఉంది. కనుక నీకు ఎలా సుంకం చెల్లించాలి అని చెప్పి అనుకుంటోంది అని చెప్పి ఆ రాముని యొక్క నడకని ఆ శబరీమ తల్లి వర్ణిస్తుంది. అలాగే రాతిన్నాడొక నాతి చేసితి. ఈయన దర్శనం అవగానే ఆవిడ నిశ్చేష్టురాలైపోయింది, ఒక స్థాణువులా ఉండిపోయింది అనమాట. దాన్ని వర్ణిస్తూ రాతిన్నాడొక నాతి చేసితి స్పర్శన్, నీ యొక్క పాద స్పర్శ చేత శిల కాస్త అహల్యగా మారిపోయింది. దర్శనం బిచ్చి ఈ నాతిని నేడొక రాతి చేసితి. స్వామి, నువ్వు నాకు దర్శనం ఇచ్చి ఈ స్త్రీని, ఈ నాతిని నువ్వు ఒక రాతిగా చేసేసావు. ప్రాణం వెప్పట్ల ఉంచి, మళ్ళీ ప్రాణం మాత్రం అలాగే ఉంచావు నాలో, కానీ నన్ను ఒక రాతిలా తయారు చేశావు. ఊహాతీతమ్ములు నీ మహామహిమలయ్యా. స్వామి, నీ యొక్క మహిమలు ఊహాతీతాలు, ఊహకు అందనటువంటివి. చెప్పి చూడంగా నాకే మాత్రకు శక్యమవునే, మరి నేనేమైనా శేషాహినే. కనుక నీ మహిమలు వర్ణించడానికి నాకేమాత్రం ఉంది సామర్థ్యం? నేనేమి ఆదిశేషువుని కాదు నిన్ను వర్ణించడానికి, నీ యొక్క మహాత్మ్యాలు వర్ణించడానికి అని ఆ కవి ఎంతో అందంగా వర్ణిస్తారు. కనుక అటువంటి ఈ కవులు, వారి యొక్క రచనలు, వాటితో పాటుగా ఇప్పుడున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కవులంతా కూడా వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో రాముణ్ణి అర్చిస్తారు. పదార్చన అంటే పదములతో అర్చన. కనుక ఆ విధంగా ఈ సాహితీ నివేదన కార్యక్రమం ప్రారంభం అవటం చాలా సంతోషం. నరసింహారావు అందుకనే సంగీతం, అలాగే నృత్యం, నాట్యార్చన అది కూడా జరుగుతోంది. నాట్యం గురించి చెబుతూ నాట్యం భిన్న రుచేర్ జనస్య బహుదాప్యేకం సమారాధన అన్నారు. అంటే రకరకాలైనటువంటి రుచులు, టేస్ట్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే చోట నాట్యంలో కనిపిస్తుంది. నాట్యంలో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, అభినయం ఉంటుంది. కనుక ఆ విధమైనటువంటి ఈ రకంగా రకరకాల ప్రక్రియలతో రాముని యొక్క అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించుతున్నటువంటి ఈ నిర్వహణలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అశేషమైనటువంటి ఆశీస్సులు లభించాలని కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, ధన్యవాదాలు. శర్మ గారు తమ యొక్క కవితలు కలిపినటువంటి, కలగలిసినటువంటి భాషతో మనకి కావాల్సినటువంటి విషయాన్ని అందజేశారు. ధన్యవాదాలు శర్మ గారు. జై శ్రీరామ్. ఇప్పుడు శ్రీమతి కానుకొల్లు లక్ష్మీకుమారి గారు తమ యొక్క కవిత్వంతో రామునికి నీరాజనం చేస్తారు. ఆవిడ విశ్రాంత ఉపాధ్యాయురాలు, విజయవాడ సరస్వతి శిశు మందిరంలో ఉపాధ్యాయునిగా చేసి రిటైర్ అయ్యారు. శ్రీమతి తెన్నేటి లక్ష్మీకుమారి గారు. రామరాజ్యం కోసం శ్రీ సివిఎల్ నరసింహారావు గారి సంకల్పం సహస్ర కోటి శ్రీ రామనామ జప మహాయజ్ఞంలో భాగంగా సాహితీ నివేదన. చెప్పండి అమ్మా. అందాల రాముడు, అనంత గుణ గంభీరుడు, ఆర్తత్తాణ పరాయణుడు, ఆదర్శ పురుషుడు,
అయోధ్యాధీశుడు మన రాముడు. సత్యసంధుడు, సకల గుణాభిరాముడు, సీతా మనోహరుడు, సౌమిత్రి పూజితుడు మన రాముడు. పరిపాలనా దక్షుడు, పితృవాక్య పరిపాలకుడు, పద్మనేత్రుడు, పురాణ పురుషోత్తముడు మన రాముడు. రణరంగధీరుడు, రవికుల సోముడు, రాజీవలోచనుడు, రమావిభుడు మన రాముడు. శరణాగత రక్షకుడు, శబరీసుడు, శాంతస్వరూపుడు, శివధనుర్భంజనుడు మన రాముడు. భక్తవత్సలుడు, భవబంధ విమోచనుడు, భద్రగిరి నిలయుడు, భుక్తిముక్తి ప్రదాయకుడు మన రాముడు. దశరథపుత్రుడు, దశముఖ మర్దనుడు, దయాసాగరుడు, ధర్మరక్షకుడు మన రాముడు. కరుణా సముద్రుడు, కౌసల్యాతనయుడు, కపివల్లభుడు, కమలనేత్రుడు మన రాముడు. అందాల రాముడు, అందరికీ దేముడు. జై శ్రీరామ్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ సివిఎల్ నరసింహారావు గారికి, శ్రీమతి ప్రసన్న గారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. ధన్యవాదాలండి. కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు వారి యొక్క కవిత్వంతో శ్రీరామచంద్రునికి నివేదన చేస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రారంభించవచ్చండి? ప్రారంభించాం. నమస్తులండి. నా పేరు అన్నాపడి వెంకట నరసింహారావు. ఈ సమూహంలో ఎందరో పెద్దలు అందరూ ఉన్నారు, సోదర సోదరి మండలు అందరికీ డాక్టర్ సివిఎల్ నరసింహారావు గారు ఈ సమర్పిస్తున్నటువంటి సహస్ర కోటి రామనామ జపయజ్ఞం సందర్భం ఈ రామునికి, శ్రీరామునికి సాహితీ నివేదన. నేను ఒక 7-8 పాటలు రాశాను. అందులో ఈరోజు ఒక పాట చదివి వినిపిస్తాను. కూడా మధురమైన గాయల చేత పాడించాను, కానీ వాళ్ళని వేరే రూపంలో మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుతానికి నేను దాన్ని చదివి వినిపిస్తానండి. ప్రాకటముగ శ్రీరాముని నమ్మిన ప్రారబ్ధంబులు తొలగునురా, ప్రార్థన చేయగ తగిన దేవుడు వారేనని తలపోయుమురా. సర్వ జగముల సర్వాధారుడు రాముడేయని గమనించుమురా. గర్వంబున మనసున వేడక సర్వ విషయములో చడపుమురా. బాధలు వెతలు బాపగలిగడి పరమార్థంబని తెలియుమురా. శ్రీ రఘురాముని చరితము విన్న దుఃఖములన్నీ తొలగ. పతిత పావనుని పావన నామము భక్తితో నీవు పాడుమురా. దశరథ నందన దశముఖవర్ణుని ప్రార్థన చేయగ దరి చేయుమురా. దరి చేరుమురా. కౌసల్యానందన కరుణా సాగర కాంతగ కోవెల చెంతకు చేరుమురా. అలసుగ్రీవుని కాచిన దొరను ఇలలో తప్పక నమ్మవలయునురా. చల్లగా పాలి చిన్న పాట. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలు. ధనికొండ రవిప్రసాద్ గారు తమ యొక్క కవితా గానం వినిపిస్తారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రారంభించండి సార్. ధనికొండ రవిప్రసాద్. ప్రారంభించమంటారమ్మా? ప్రారంభించండి. సహస్ర కోటి శ్రీరామనామ జప మహాయజ్ఞానికి పూనుకున్న శ్రీ సివిఎల్ నరసింహారావు గారికి నమస్కారం. అలాగే నాకు దీనిలో అవకాశం ఇస్తున్న
శ్రీమతి తెన్నేటి ప్రసన్న గారికి నమస్కారం. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే. వినిపిస్తుంది. నేను రాసింది ఏమంటే, రామాయణ కథ మీద చిన్నపిల్లలకి ఎలా ఇంట్రెస్ట్ కలిగించాలి అనేది వాళ్ళ మాట్లాడే సులభమైన శైలిలోనే ఆటవిలది పద్యాలుగా చెప్పాను. ఓకే. రామకథను వినుమురా నాయన, ధర్మమేదో తెలియు, ప్రేమ ఏదో తెలియు, నీతి ఏమో ఎరుగ, నీకు నింతకు మించి భూమిపైన నెట్టి బోధ లేదు. అన్నదమ్ములు ఎతటనైన ప్రేమగనున్న రామ లక్ష్మణులని ప్రేమతోడ మెచ్చుకుందమయ్యా, మెచ్చగా మరి యొక్క మాట తట్టదయ్యా మాకు తండ్రి. ఎక్కడన్నా ఇద్దరు అన్నదమ్ములు ప్రేమగా ఉన్నారు అంటే రామలక్ష్మణులాగా ఉన్నారు అనే మాటే తప్ప ఇంకో మాట మనకి తట్టదు. సోదర ప్రేమ అంటే రామలక్ష్మణుడు అనే అర్థం. రాక్షసుండు కూడా రాముడే ఒక ధర్మ విగ్రహమని పలికే విస్మయమున, ఇట్టి పేరు పొందు మీ పృథ్వీపై మాకు పుత్రలాభం అదే బుజ్జి కన్నా. శత్రువైన మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎవరు అంటే, అతని చేత చంపబడిన మారీచుడు అనే దుర్మార్గుడు. దుర్మార్గుడికి కూడా ధర్మాత్ముడుగా అనిపించాడు. నువ్వు పిల్లడివైన నువ్వు ప్రపంచంలో అలాంటి పేరు పొందటమే మాకు కావాలి. తల్లి ఈమెయు పినతల్లి ఈమె అటంచు, భేదం ఎరుగకుండా పెరిగినట్టి ప్రేమమూర్తి అనగా రాముడే భారత భూమి అతని గణన పుణ్యభూమి. ముగ్గురు తల్లులుంటే ఈమె నా సొంత తల్లి, ఈమె సవితి తల్లి అనేది లేదు. సవితి తల్లిని ఎప్పుడన్నా లక్ష్మణుడు కోపంగా మాట్లాడినా కానీ ఆమె అట్లా ఎప్పుడు అనద్దు అంటాడు. కాబట్టి ముగ్గురు తల్లుల్ని కూడా సమానంగానే చూసిన వాడు శ్రీరామచంద్రుడు. మాతృప్రేమ అంటే ఏమిటో శ్రీరాముడికి తెలియదు, మరొకరికి తెలియదు. ఆలిని అపహరించినట్టి రావణు పైన అతని సోదరుండే ఆగ్రహింప, మరణమైన పిదప మరణించవలే కక్షలనుచు పలుకు రాముడు అమృతమూర్తి. రావణాసురుడు మరణించిన తర్వాత అతనికి అంత్యక్రియలు చేయడానికి విభీషణుడు ఒప్పుకోలే. ఆ దుర్మార్గుడికి అంత్యక్రియలు నేను చెయ్యను అన్నాడు. తప్పు నాయన, మరణించిన మనిషి ఎప్పుడు మరణించాడో కక్షలన్నీ మరణించాల్సిందే. ఇప్పుడు నాకు రాముడి మీద కూడా నాకు విరోధం లేదు, మరణాంతాన్ని వైరాని అని చెప్పాడు శ్రీరాముడు. అంతటి ధర్మమూర్తి. దేవలోకమెల్ల దిగివచ్చి నీవు నారాయణుండవనుసు ప్రణతి సేయ, దశరథునకు నేను తనయుడ మరి ఏది ఎరుగనడు రాముని ఎరుగు మీకు. నువ్వు భగవంతుడివి అన్నారు, మనందరం భగవంతుడు అంటున్నావు రాముని. అందరూ దిగివచ్చి, దేవతలంతా దిగివచ్చి నువ్వు శ్రీమన్నారాయణ స్వరూపుడివి అంటే ఆయన అన్నాడు అమాయకంగా, ఏమోనయ్యా అవన్నీ నాకేం తెలియదు, నాకు తెలిసిందలా నేను దశరథ మహారాజు కొడుకుని, ఇంతవరకే తెలుసు అన్నాడు. ఎవరు నీవటుంచు ఋషి వశిష్ఠుండన, అదే తెలియగోరి అరుగుదించినాను స్వామి అనుసు నమ్రత చూపు ఆ రాము తత్వ మెరుగ రమ్ము పుత్ర. వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చింది అన్నట్టు. నేను ఎవరో నాకు తెలియదు స్వామి, ఆ తత్వం తెలుసుకోవడం కోసమే తమ దగ్గరికి వచ్చానన్నాడు రాముడు. అది తత్వశాస్త్రం. ఇట్టి కథను తెల్ప ఋషి అయిన వాల్మీకి దాన్ని వదిలివైచి దర్శనముల పరువులు రాయునట్టి వ్యక్తిత్వ పాఠము చదువు నేల బిడ్డ శ్రమ వహించి, రామాయణం లాంటి మహాకావ్యం ఉంటే వ్యక్తిత్వ వికాసానికి దర్శనాలు ఇవన్నీ పిల్లలు చదవక్కర్లేదు, రామాయణం చదివితే చాలు. పొట్ట కొరకు చదువు మెట్టి చదువునైనా పొట్ట ఒకటే కాదు బుద్ధి వలయు. విద్య ఏది నేర్వ విజ్ఞతో రామభద్రువోలి బతుకవలను బిడ్డ. మేము నీకు తెలుపు రామకథను తెలుపు, మేము నీకు తెలుపు రామకథను తెలుపు తల్లిదండ్రులు ఇప్పుడు ధరణి లేక నేటి బిడ్డలెల్ల నిస్తేజులైరి, నీ పుణ్యమయ్య మాకు పుత్రుడగుట. ధన్యవాదం అమ్మ, నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను చాలా సంతోషం. మీ కార్యక్రమం సక్రమంగా నడవాలని కోరుతున్నాను. జై శ్రీరామ్ అండి, ధన్యవాదాలు. చాలా చక్కగా పిల్లలకి రామాయణం యొక్క చెప్పవలసినటువంటి అంశాన్ని వివరంగా చెప్పారు. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. స్మర వారం వారం మానస స్మర వారం వారం అంటారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. అంటే వారం వారం అంటే ఎప్పుడో ఒకసారి అని కాదు, ప్రతిరోజు అని అర్థం. మనకున్నవి 7 వారాలు. అంటే ఆది వారం, సోమ వారం, మంగళ
వారం, అంతే కదా, అలా ప్రతి వారం ఉంటుంది. అంటే ప్రతి దినము కూడా మనం రామనామ స్మరణ చేయాలి, దైవస్మరణ చేయాలి. పరీక్షకి 7 రోజుల సమయం ఉంది మృత్యువుకి అని చెప్పేసి ఆయన ఆ టైంలో భాగవతం మొత్తాన్ని విని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడు. అంటే పరీక్షిత్తుకు ఒక్కడికే కాదు, మనందరికి కూడా వారం రోజులే ఉంది. ఎందుకంటే ఈ 7 రోజులు కాకుండా 8వ రోజు ఉందా, ఆదివారం నుంచి శనివారం వరకు వచ్చాక మళ్ళీ ఆదివారమే వస్తుంది. అంటే ఉన్నవి 7 రోజులే. ఈ 7 రోజుల్లోనే మనం మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది. అందుకోసం చెప్పి మనం ఈ సహస్రనామ జప యజ్ఞంలో భాగంగా వారం రోజులు మొత్తం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉండేటట్లుగా పెట్టుకున్నాం. అందులో ఆదివారం నాడు సంగీతార్చన ఉదయం, సోమవారం నాడు బాలసుందరం, మంగళవారం హనుమాన్ చాలీసా, బుధవారం నాడు భజనానందం, గురువారం నాడు సంస్కరణ కార్యక్రమాలు, శుక్రవారం నాడు మన సాహితీ నివేదన, శనివారం నాడు నాట్య నీరాజనం. ఇట్లా ప్రతిరోజు రామసేవలో గనక ఉండటం అనేది గనక జరిగేటట్లయితే పౌరులందరూ కూడా ఆసురీ లక్షణాలు లేకుండా తయారవుతారు. అప్పుడు అలా ఆసురీ లక్షణాలు లేని పౌరులు ఉన్నటువంటి రాజ్యమే రామరాజ్యం అవుతుంది. ఆ విధంగా ఈరోజు మనం సాహితీ నివేదన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటానికి మొదలు పెట్టాము. ఈ సందర్భంలో శ్రీ సివిఎల్ నరసింహారావు గారు వారు తమ యొక్క భావాలు చెప్తారు. జై శ్రీరామ్ అండి. ఆల్రెడీ ఉంది. మీరు సెండ్ రిక్వెస్ట్ పంపించాలి, గ్రీన్ కలర్ బటన్. జై శ్రీరామ్ అండి. ఇప్పటి వరకు ఈ సాహితీ నివేదనలో పాల్పంచుకున్నటువంటి మన రామభక్తులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమ నిర్వహణ తలపెట్టినటువంటి శ్రీ సివిఎల్ నరసింహారావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వారందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి ఆయుర ఆరోగ్యాలని సంకల్ప శుద్ధిని ఇచ్చి
ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహింపబడి రామరాజ్యం రావాలని, దేశం సుభిక్షం కావాలని, ప్రపంచ శాంతి నిండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.